లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీలోకి వంగవీటి ఆశా కిరణ్. ఇది జగన్కి మంచి చేస్తుందా? బి జగన్కి చెడు చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఊహాగానాలకు, చర్చలకు కేంద్ర బిందువుగా మారిన అంశం దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం. ఎంతో కాలం ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆమె రాష్ట్రంలో రోజురోజుకు బలపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారనే ఊహాజనిత కథనం రాజకీయ వర్గాల్లో, మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు, వాటి పర్యవసానాలు ఏవి ఉండవచ్చో ఒక పరిశీలన. రంగా కుటుంబానికి కృష్ణా జిల్లా, ముఖ్యంగా విజయవాడ రాజకీయాలపై ఇప్పటికీ చెరగని ముద్ర ఉంది. ఆ కుటుంబం పేరు చెబితే కాపు సామాజిక వర్గంలో ఒక భావోద్వేగ బలం కనిపిస్తుంది. అయితే రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గతంలో వైఎస్ఆర్సీపీలో చేరి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అంతా క్రియాశీలకంగా లేకపోవడం, ఆ వర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి గట్టి నాయకత్వం లేకపోవడం జగన్కు ఒక లోటుగా ఉంది. దీనిని సరిదిద్దేందుకే వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఆశా కిరణ్ను తమ పార్టీలకు ఆహ్వానించాలని బలంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. తన సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించినప్పటికీ కాపు సామాజిక వర్గంలో ఉన్న ఒక భావోద్వేగ కేంద్రాన్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ వర్గం దూరమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. అందుకే రంగా కుమార్తెను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలోని కాపు యువత అభిమానులను తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించవచ్చని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ జరిగితే ఆశా కిరణ్ ముందు జగన్ ఎట్లాంటి బంపర్ ఆఫర్ ఉంచుతారనేది ప్రధాన చర్చనీయాంశం. ఆమెకు కీలక పదవి లేదా రాబోయే ఎన్నికల్లో విజయవాడ లేదా కృష్ణా జిల్లాలో ఏదైనా ముఖ్య నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో చేరే ముందు ఆమె తండ్రి అభిమానులు, మిత్రమండలి పెద్దలతో చర్చించి తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడం వెనుక ఆమె బలమైన రాజకీయ బేరాసారాలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గతంలో వంగవీటి రాధాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆశా కిరణ్ మరింత పకడ్బందీగా ముందుకు అడుగు వేయాలని చూస్తున్నారు. ఆశా కిరణ్ రాక వైఎస్ఆర్సీపీకి నిజంగానే ఒక ఆయుధం అవుతుందా, లేక కేవలం ఫలితం తాత్కాలిక సంచలనాలకే పరిమితం అవుతుందా అనేది భవిష్యత్తులో తేలాల్సిన విషయం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ బలం పెరుగుతున్న నేపథ్యంలో ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలో చేరితే కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. రంగా వారసత్వం జగన్ ప్రభంజనం కలిస్తే అది వైఎస్ఆర్సీపీకి అదనపు బలాన్ని ఇవ్వగలదు. ఈ భేటీ కేవలం ఒక సాధారణ రాజకీయ సమావేశం కాకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ భేటీపై మరిన్ని వివరాలు నిర్ధారణ కాక తెలియాల్సి ఉన్న రాష్ట్ర రాజకీయాలపై ఆమె ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.